నమస్తే. వెల్కమ్ టు విశ్వద ఆస్ట్రాలజీ. ఈ వీడియోలో మనం మీ యొక్క మిథున రాశి వారికి ఈ 2026 ఆగస్ట్ మంత్ అనేది ఎలా ఉంటుందో క్లియర్‌గా డిస్కస్ చేసుకుందాం. ముందుగా ప్లానెటరీ ట్రాన్సిట్స్ గనుక చూసుకుంటే, ఇక్కడ ఆగస్ట్ 1న కన్యా రాశిలోకి మీ యొక్క వ్యయ పంచమాధిపతి అయిన శుక్రుడు ట్రాన్సిట్ అనేది జరుగుతూ ఉన్నారు. ట్రాన్సిట్ చేస్తూ ఉన్నారు. అండ్ ఆగస్ట్ 2న మీ మిథున రాశిలోకి మీ యొక్క ఫస్ట్ హౌస్‌లోకి లాభ షష్ఠాధిపతి అయిన కుజుడు గోచార సంచారం చేస్తూ ఉన్నారు. అండ్ ఆగస్ట్ 5న కర్కాటక రాశిలోకి మీ రాష్ట్రాధిపతి బుధుడు గోచార సంచారం చేస్తూ ఉన్నారు. అండ్ ఆగస్ట్ 12న ఆశ్లేష నక్షత్రంలో సూర్యుడు యొక్క గ్రహణం అనేది జరుగుతుంది, సూర్యగ్రహణం అనేది. అండ్ ఆగస్ట్ 17 అండ్ 22 సూర్యుడు బుధుడు కర్కాటక రాశిలోకి ఎంటర్ అవుతూ ఉన్నారనమాట. ఇవి ట్రాన్సిట్స్ ఈ మంత్లో, ఇవి ప్లేస్మెంట్స్. వీటిని బేస్ చేసుకుని ఇప్పుడు అన్ని కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డిస్కస్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ చాలా హెల్ప్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అండ్ వీడియోకి లైక్ చేసి చూడడం స్టార్ట్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఇంకో 10 మందికి యూట్యూబ్ అనేది అల్గోరిథం పుష్ చేస్తుంది. వారికి ఉపయోగపడే పాయింట్ ఏదైనా మన వీడియోలో ఉంటే అది వారికి ఉపయోగపడుతుంది. అండ్ అది చేయడం ద్వారా మీ జాతకంలో మీ గురుడు కూడా బెటర్మెంట్ అవుతాడు. అండ్ ఆ హెల్ప్ ద్వారా ఒక డిజిటల్ హెల్ప్ లాగా. మీకు వీడియోకి లైక్ చేసి చూడడం స్టార్ట్ చేయండి. ఇంకా మేజర్గా ప్రిడిక్షన్స్లో కనుక వెళ్తే, ముందుగా శుక్రుడి యొక్క గోచారాన్ని చూసుకుంటే ఫస్ట్ వీక్ ఆఫ్ ఆగస్ట్ మంత్లో ఆగస్ట్ 1న శుక్రుడు కన్యా రాశిలోకి ఎంటర్ అవుతూ ఉన్నారు. మీరు కెరీర్ పరంగా, వృత్తి పరంగా చాలా కాలంగా ఎదురు చూస్తున్న విషయాలు కావచ్చు, లైక్ జాబ్ అనేది రావడానికి సంబంధించి కానీ, ప్రమోషన్స్ కానీ, రికగ్నైజేషన్ కానీ, ఇన్సెంటివ్స్, బోనస్, ఎనీ కైండ్ ఆఫ్ థింగ్ అనమాట. వృత్తి పరంగా మీరు ఏదైతే ఎదురు చూస్తూ ఉన్నారో, అండ్ ఫారిన్ ట్రిప్స్ అండ్ ట్రావెల్స్ ఇలాంటివి కూడా మీ పేరు అనేది లిస్ట్ అవ్వడం కానీ, అండ్ అప్రూవ్ అవ్వడం కానీ, ఇలాంటివన్నీ కూడా ఈ టైం పీరియడ్లో చాలా ఫేవరబుల్గా ఉన్నాయి. ఎందువల్ల అంటే మీ మిథున రాశి వారికి మాత్రమే ప్రత్యేకంగా ఈ శుక్రుడు యొక్క ప్లేస్మెంట్ అనేది ఎందువల్ల అని కనుక చూసుకుంటే, నీచ పడినప్పటికీ శుక్రుడు, కన్యా రాశి శుక్రుడికి నీచ రాశి అవుతుంది. బట్ నీచ పడడం అనేది మనకు హోల్ ఓవర్ వ్యూలో ఏ రాశి వారికి తీసుకున్నా ఆ యొక్క నీచ స్థానం అనేది ఎఫెక్ట్ అనేది అప్లై అవుతూ ఉంటుంది. బట్ 4వ స్థానం అనేది ఇక్కడ ముఖ్యం అనమాట. మీ మిథున రాశి కన్యా రాశి 4వ స్థానం అవుతుంది. ఓన్లీ మిథున రాశి పీపుల్కి మాత్రమే 4వ స్థానంలో శుక్రుడు నీచపడినప్పటికీ కూడా దిగ్బలం అనేది పొందుతారు. దిగ్బలం అంటే డైరెక్షనల్ స్ట్రెంత్ అనమాట. ఆ డైరెక్షనల్ స్ట్రెంత్ అనేది శుక్రుడు పొందినప్పుడు నీచ స్థానం యొక్క ఎఫెక్ట్స్ కూడా రివర్స్ అవుతాయి. అంటే ఒక కైండ్ ఆఫ్ చెప్పాలంటే వేరే పేరు పెట్టుకున్న నీచభంగ రాజయోగం లాంటిదనమాట ఇది. ఎందుకంటే దిగ్బలం అనేది రాశి స్పెసిఫిక్ బలం అది. మీ మిథున రాశి వారికి, మీ మిథున లగ్నం వారికి అక్కడి నుంచి చతుర్థ స్థానంలో శుక్రుడు ఉన్నప్పటికీ మీకు ఆ శుక్రుడు యొక్క నెగిటివ్ ఫలితాలు ఎక్కువగా ఎక్స్పీరియన్స్ చేయరనమాట ఖచ్చితంగా. మీకు తెలిసిన పీపుల్ ఎవరైనా ఉంటే మీరు టెస్ట్ చేసుకోవచ్చు కావాలంటే. కాబట్టి అక్కడి నుంచి దిగ్బలం పొంది దశమ స్థానాన్ని చూడడం వల్ల, ఆ దశమ స్థానం ఆయన యొక్క ఉచ్చ స్థానం అవడం వలన కెరియర్‌లో ఎదురు చూస్తున్న మార్పులు కావచ్చు, ఇలాంటివన్నీ కూడా చాలా వరకు మెటీరియలైజ్ అవుతాయి. అండ్ చాలా వరకు గ్రోత్ అనేది ఉంటుంది. చాలా వరకు బాగుంటుందన్నమాట కెరియర్‌కి సంబంధించిన విషయాలన్నిటిలో కూడా. అండ్ వర్క్ ప్లేస్‌లో ఉన్న పాలిటిక్స్ లాంటివి ఏమన్నా ఉంటే అవన్నీ కూడా తగ్గుతాయి. అండ్ అతి ముఖ్యంగా స్పెక్యులేటివ్ మార్కెట్స్‌లో ఉన్న వారికి మాత్రం కొంచెం వద్దనే చెప్తాను. ఎందుకంటే అది ఎంత దిగ్బల స్థానం అయినప్పటికీ, అండ్ ఎంత మీ రాశికి మంచి స్థానం అయినప్పటికీ, పంచమాధిపతి చతుర్థ స్థానంలో పంచమం స్పెక్యులేషన్స్ నుంచి వ్యయం అంటే లాసెస్ అనమాట. ఆ స్పెక్యులేషన్స్కి సంబంధించిన హౌస్ నుంచి లాసెస్ హౌస్లో శుక్రుడు ఉన్నప్పుడు స్పెక్యులేటివ్ మార్కెట్స్ లైక్ స్టాక్ మార్కెట్, షేర్ మార్కెట్, ట్రేడింగ్, కెజినోస్, గ్యాంబ్లింగ్, లాటరీస్ ఇలాంటి వాటిల్లో పెట్టుబడులు పెట్టినప్పుడు లాసెస్ అనేది ఎక్కువ అవుతాయి అనమాట. కాబట్టి ఇది ఒకటి నెగిటివ్ పాయింట్. అండ్ ఎవరైతే సంతానానికి సంబంధించి చూస్తున్నారో వారికి కూడా అంత ఫేవరబుల్గా తెలియదు ఈ టైం పీరియడ్. అంటే కొన్ని పాజిటివ్స్ వస్తే, కొన్ని నెగిటివ్స్ కూడా వస్తాయి. మీకు నచ్చలేదు కదా అనేసి నేను నెగిటివ్ని కూడా పాజిటివ్గా చెప్పలేను. ఉన్నది ఉన్నట్టు చెప్పాలి కాబట్టి నేను చెప్తూ ఉన్నా. సంతానానికి సంబంధించిన విషయాల్లో కూడా ఈ మంత్ అంత ఫేవరబుల్గా అయితే లేదు. ఇదొకటి నెగిటివ్ పాయింట్ అవుతుంది. బట్ కెరీర్ పరంగా, అలైన్మెంట్స్ పరంగా చాలా బాగుందన్నమాట. ఇదొకటి పాజిటివ్. అండ్ మదర్ హెల్త్లో కూడా చాలా వరకు బెటర్మెంట్ అనేది మీరు చూస్తారు మీ మదర్ హెల్త్లో అన్నింటిలో కూడా. ఎందుకంటే శుక్రుడు మృత సంజీవిని విద్యని ఇచ్చిన గ్రహం కాబట్టి, ఇక్కడ చతుర్థ స్థానం మాతృస్థానంలోకి వెళ్ళినప్పుడు మదర్ హెల్త్ డిస్టర్బ్ అయి ఉంటే ఇంటర్నల్ హీలింగ్ అనేది చాలా వరకు జరుగుతుంది. ఇదొకటి అనమాట. అండ్ ఏదైనా నియర్ టెంపుల్స్కి కావచ్చు, దూర ప్రాంతంలోని టెంపుల్స్కి కావచ్చు, మీ మదర్ని తీసుకెళ్ళడానికి ఎక్కువగా ప్రయత్నించండి. చాలా వరకు ఇంకా బెటర్గా హీల్ అవుతుంది. ఎందుకంటే వ్యయస్థానాధిపతి కాబట్టి ఆ వ్యయస్థానాన్ని మనం యాక్టివేట్ చేయాలి, సాటిస్ఫై చేయాలి. సాటిస్ఫై చేయాలంటే దూర ప్రాంత ప్రయాణాలు అనేది చేయాల్సి ఉంటుంది. ఇదొకటి చేయండి. అండ్ ఇంకొక ఎక్స్ట్రా పాయింట్ ఏంటంటే, ఈ ఎమోషనల్ స్టెబిలిటీ మెయింటైన్ చేయడానికి ప్రయత్నించండి. చతుర్థ స్థాన శుక్రుడు, దిగ్బలం పొందిన శుక్రుడు టూ మచ్ ఆఫ్ డిజైర్స్ని, లస్ట్ని, కోరికలని,
అండ్ కామ్యాలని ఎక్కువగా ఇస్తాడనమాట. ఐ మీన్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే అది మంచి స్థానమే. అయినప్పటికీ శుక్రుడి కారకత్వాలు ఈ యొక్క ప్లెజర్స్ ఇలాంటివన్నీ కూడా ఇవ్వడం అనమాట. సో వాటిపైన ఎక్కువగా ఐ మీన్ డ్రైవన్ అవ్వడం కానీ, మనసు అనేది వాటి వైపు ఎక్కువగా వెళ్ళడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటుంది. సో కాస్త నిగ్రహం, మానసిక దాన్నేమంటారు మీకు సరే కంట్రోలింగ్ ఆఫ్ యువర్ మెంటల్ స్టెబిలిటీ అనమాట. సో మెంటల్ స్టేటస్ అనమాట. సో సింపుల్‌గా మెడిటేషన్ ఎక్కువ చేయండి అదొకటి. అండ్ టక్కని అంత కష్టమైన తెలుగు పదాలు చెప్పడం ఇబ్బందవుతుంది. అందుకే నేను చెప్తూ ఉన్నా. సో కాబట్టి కాస్త మెంటల్ స్టెబిలిటీ మెయింటైన్ చేయాలంటే మెడిటేషన్ ఎక్కువ చేయండి సరిపోతుంది. అలా అని నేనేదో అమెరికాలో పుట్టి, ఆస్ట్రేలియాలో చదువుకొని ఇలాంటివి ఏం లేదనమాట. సో అంత సీన్ లేదు. మొత్తం ఇండియాలోనే జరిగింది. కాకపోతే కొంచెం ఉంటుంది కదా! సో క్లిష్టమైన తెలుగు పదాలని వాడడంలో అప్పుడప్పుడు మనకి టక్కని మైండ్ అనేది బ్లాంక్ అయిపోతుంది. అదంతే. దానివల్ల ఇబ్బంది పడుతూ ఉంటాం అంతే అప్పుడప్పుడు. సరే ఫైన్. ఇది పక్కన పెడితే నెక్స్ట్ ఇంకా ఆగస్టు 2న కుజుడు యొక్క గోచార సంచారం అనేది జరుగుతుందనమాట. ఇది కూడా అంత ఫేవరబుల్ కాదు. కొన్ని విషయాలు ఆఫ్‌కోర్స్ ఫేవరబుల్. కొన్ని విషయాలు నెగెటివ్. ఎందుకంటే ఆరో స్థానాధిపతి జన్మ రాశిలోకొచ్చి సప్తమ స్థానాన్ని సప్తమ దృష్టితో చూస్తూ ఉన్నాడంటే రిలేషన్‌షిప్స్‌లో చాలా ఇబ్బందులు పెడతాడనమాట. సో, రిలేషన్‌షిప్స్‌లో చాలా కఠినమైన పరిస్థితులను తీసుకొనొస్తాడు. అండ్ అదొక్కటి చిన్న ప్రాబ్లమ్. ఎందుకంటే కుజుడు సైన్యాధ్యక్షుడనమాట. సో, సైన్యాధ్యక్షుడు అంటే ఒక స్టబార్న్‌నెస్, ఒక కైండ్ ఆఫ్ మొండితనం అనేది ఎక్కువుంటుంది. సో, ఆ మొండితనానికి సంబంధించిన కుజుడు సప్తమ స్థానమైన రొమాన్స్‌కి సంబంధించి, వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్‌షిప్స్‌కి సంబంధించి ఇలాంటి స్థానాన్ని చూస్తున్నప్పుడు అదక్కడ వర్కౌట్ అవ్వదు. ఆ ఇంబాలన్స్ అనేది క్రియేట్ అవుతుంది. సో, ఆ యొక్క రొమాంటిక్ డిస్టర్బెన్సెస్ ద్వారా, ఆ డిస్టెన్సెస్ ద్వారా కాస్త ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ కూడా క్రియేట్ అవుతాయి మ్యారిటల్ లైఫ్‌లో. సో, అదొక్కటి చిన్న ప్రాబ్లమ్. రిలేషన్‌షిప్స్‌కి సంబంధించిన విషయాల్లో మాత్రం కొంచెం బ్యాలెన్స్‌డ్‌గా మెయింటైన్ చేయాలి. అంటే చెడిపోతాయని కాదు కానీ కాస్త బ్యాలెన్స్ అనేది ముఖ్యం. సో, ఆ స్టబార్న్‌నెస్‌ని కాస్త మెయింటైన్ చేస్తూ మెయింటైన్ అంటున్నాను. కాస్త బ్యాలెన్స్ చేస్తూ ముందుకు వెళ్ళాల్సుంటుంది. అయితే లాభస్థానాధిపతి కూడా అవుతున్నాడు కాబట్టి మీ ఫ్రెండ్స్ అండ్ సోషల్ సర్కిల్‌లో ఏదైనా ఇష్యూస్ ఫేస్ చేస్తూ ఉన్నా అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ సోషల్ సర్కిల్స్ బంధుమిత్రుల దగ్గర నుంచి ఏదైనా హెల్ప్‌ని ఎక్స్‌పెక్ట్ చేస్తున్న లైక్ ఫైనాన్షియల్ హెల్ప్ కావచ్చు అండ్ మాట సహాయం కావచ్చు, ఏదైనా కావచ్చు. సో, ఎక్స్‌పెక్ట్ చేస్తున్న ఈ టైంలో మెటీరియలైజ్ అయిపోతుంది. అవకాశం అని కూడా కాదు, ఖచ్చితంగా అయిపోతుందన్నమాట ఈ టైం పీరియడ్‌లో. సో, అదొకటి పాజిటివ్ పాయింట్. ఇదొకటి నెగెటివ్ పాయింట్. సో, ఎట్లా చెప్పాలంటే ప్రతి గ్రహం కూడా మీకు ఒక ట్రాన్సిట్ అనేది జరిగినప్పుడు ఒక కాయిన్‌కి ఎట్లయితే 2 ఫేజెస్ ఉంటాయో, 2 సైడ్స్ ఉంటాయో అట్లా ఒక పాజిటివ్ ఉంటుంది, ఒక నెగెటివ్ ఉంటుంది. సో, నేను అన్ని పాజిటివ్సే చెప్పలేననమాట. సో, నెగెటివ్స్ ఉంటే అవి కూడా చెప్పాలి. సో, కొంతమందికి నచ్చొచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. సో, ఉన్నదున్నట్లుగా చెప్పాలి. పాజిటివ్స్ ఉంటే చెప్తాను, నెగెటివ్స్ ఉన్నా చెప్తాను. సో, అదొకటి గుర్తించండి. నెక్స్ట్ ఇంకా ఇక్కడ పర్టిక్యులర్‌గా ఈ బుధుడిని గనుక చూసుకుంటే బుధుడు ఆగస్ట్ 5న కర్కాటక రాశిలోకి ఎంటర్ అవుతూ ఉన్నాడు. అంటే మీకు ద్వితీయ స్థానంలోకి ఎంటర్ అవుతూ ఉన్నాడు. ఇది మీ జన్మ రాశ్యాధిపతి, చతుర్థాధిపతి అవుతూ ఉన్నాడు కాబట్టి సో, ఈ టైంలో ఒక రకంగా చెప్పాలంటే గ్రహణం ఎఫెక్ట్ అనేది లేకుండా ఉండి ఉంటే గనక ఈ అంతే ఫైనాన్షియల్ ఇన్వెస్ట్‌మెంట్స్ అండ్ ఈ యొక్క ల్యాండ్‌కి సంబంధించిన ఇన్వెస్ట్‌మెంట్స్, వెహికల్స్ పైన గానీ, ఇంటి పైన గానీ పెట్టే ఇన్వెస్ట్‌మెంట్స్ బాగుండేవి అని చెప్పేవాడిని. బట్ ఇక్కడ ఏంటంటే ఆగస్ట్ 12న జస్ట్ ఒక వితిన్ ఏ వీక్‌లో బుధుడు ట్రాన్సిట్ జరిగిన వితిన్ ఏ వీక్‌లో సూర్యుడు ఆగస్ట్ 12న ఆశ్లేష నక్షత్రం అదే బుధ నక్షత్రం అనమాట మళ్ళీ. అదే బుధ నక్షత్రంలో కర్కాటక రాశిలో గ్రహణానికి గురవుతూ ఉన్నాడు. సో, దానివల్ల కాస్త ఎఫెక్ట్స్ అనేది ఎక్కువ ఇబ్బంది అయిపోతాయన్నమాట. సో, కాబట్టి నా సజెషన్ ఏంటంటే ఈ బుధ గోచారాన్ని పక్కన పెడితే గ్రహణం ఎఫెక్ట్ ఇంకా స్ట్రాంగ్ కాబట్టి సో, ఈ ఆగస్ట్ 5 పైన గాని, 12థ్ పైన గాని ఆల్మోస్ట్ ఆగస్ట్ 5 నుంచి ఆగస్ట్ 22 వరకు కూడా ఎలాంటి కైండ్ ఆఫ్ ఆగస్ట్ 22 కూడా కాదు. ఇంకా ఎక్కువ రోజులే సెప్టెంబర్ 15 వరకు కూడా ఎనీ కైండ్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇన్వెస్ట్‌మెంట్స్, బిగ్ ట్రాన్సాక్షన్స్ అనేవి చేయకుండా ఉండండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ ల్యాండ్ పైన, హౌస్ పైన అలాంటి వాటిపైన ఇన్వెస్ట్‌మెంట్స్ అనేది చేయకుండా ఉండడానికి ప్రయత్నించండి. సో, ఒకవేళ చేయాలంటే గనుక మీరేదైనా శాంతి పూజలు ఇలాంటివి చేసుకుంటే మంచిది. లేదంటే అవన్నీ అనవసరం అనుకుంటే మీరు సింపుల్‌గా అవాయిడ్ చేసుకుంటే బెటర్ అనమాట. సో, ఈ టైప్ ఆఫ్ థింగ్స్ అన్నీ కూడా. సో, ఇది నా సజెషన్. అండ్ అదే బుధుడు ద్వితీయ స్థానంలోకి వచ్చినప్పుడు కాస్త అన్‌స్ట్రక్చర్డ్ వే ఆఫ్ స్పీకింగ్ కూడా ఇస్తుంది. అంటే ఏంటంటే సెంటెన్స్ ఫార్మేషన్ అనేది. నువ్వు చెప్పాల్సిన విషయం అనేది పూర్తిగా క్లియర్‌గా చెప్పలేకపోవడం, ముందర పెట్టాల్సిన వర్డ్ వెనకాల పెట్టి, వెనక పెట్టాల్సిన వర్డ్ ముందర పెట్టి, ఇట్లా చెప్పేసేయడం ఇట్లాంటి ఇష్యూస్ అన్నీ కూడా ఎక్కువ వస్తూ ఉంటుంది. అంటే ఫాస్ట్ స్పీకింగ్ వల్ల. సో, అదొక్కటి బ్యాలెన్స్ అండ్ మెయింటైన్ చేసుకోవాల్సి ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. సో, ఇదొకటి. అండ్ నెక్స్ట్ ఇంకా
ఆగస్ట్ 17th అండ్ ఆగస్ట్ 22 సూర్యుడు అండ్ బుధుడు ఈ కర్కాటక రాశి నుంచి సింహరాశిలోకి ఎంటర్ అయిపోతారనమాట. సో అక్కడ ఎంటర్ అయినప్పుడు ఏంటంటే ఈ పన్ను టాక్సేషన్స్కి సంబంధించిన పన్ను అంటే టీత్ కాదు, ఇంకో రకంగా వేరేదనమాట. సో టాక్సేషన్స్ అండ్ ఈ జిఎస్టీ ట్యాక్స్ ఇంకా డాక్యుమెంటేషన్స్ అవి ఇవి ఉంటాయి కదా. సో అలాంటి వాటికి సంబంధించిన విషయాలన్నింటిలో అండ్ యాజ్ వెల్ యాజ్ వారసత్వ ఆస్తులు ఇన్హెరిటెంట్ ప్రాపర్టీస్కి సంబంధించిన విషయాలలో కూడా చాలా వరకు కేర్ఫుల్గా ఉండాల్సి ఉంటుంది. అండ్ ఇలాంటి విషయాల్లో కొంచెం ఇబ్బందులు అండ్ అనుకోని పరిస్థితులు ట్రాన్స్ఫర్మేషన్స్ అనేది ఎదురవుతాయన్నమాట. సో ఇలాంటి విషయాలు ఏదైనా ఇష్యూస్ ఫేస్ చేస్తూ ఉంటే ఇంకొంచెం ఎక్కువ జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ ఇలాంటివి ఏమైనా స్టార్ట్ అవ్వబోతుంటే ఇంకా జాగ్రత్తగా ఉండండి ఈ టైం పీరియడ్లో. అండ్ ఏదైనా పెద్ద ప్రాజెక్ట్స్ కానీ పెద్ద డీల్స్ కానీ ఇలాంటివి కూడా అప్రూవ్ చేసుకోకుండా ఉండండి. సో ఈ టైం పీరియడ్లో అంత బాగోలేదు ఈ ఆగస్ట్ మంత్ అనేది. అండ్ ఇక్కడ ఇది ముండేన్ ఆస్ట్రాలజీ అంటే మీకు భౌగోళిక విషయాలకు సంబంధించి అంటే మొత్తం ప్రపంచం ఎఫెక్ట్స్ అనేది చూపించేది. సో అది కనుక మాట్లాడుకుంటే సో చిన్నపాటి భూకంపం ఎఫెక్ట్స్ కానీ అండ్ టోర్నాడోస్ లాంటి వాటి ఎఫెక్ట్స్ కానీ ఇలాంటివి కొంచెం ఎక్కువ ఉన్నాయి. సో మొత్తానికి ఈ విషయాల్లో అవి పక్కన పెడితే మీ పర్సనల్ లైఫ్స్కి సంబంధించిన సేపు చెప్పాను. సో ఈ విషయాల్లో కాస్త కేర్ఫుల్గా ఉండడానికి ప్రయత్నించండి. సో ఇదనమాట కంప్లీట్గా. సో ఉన్న పాజిటివ్స్ నెగిటివ్స్ అన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇలాంటి మంచి విలువైన ఆస్ట్రాలజికల్ వీడియోస్ మీ జీవితానికి ఉపయోగపడే వీడియోస్ ఇంకా చాలా తీసుకొస్తూనే ఉంటాను. అండ్ అవన్నీ కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. అండ్ మీరు వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఈ యూట్యూబ్ అల్గోరిథం ఇంకొక 10 మందికి ఎక్కువ మందికి పుష్ చేస్తుంది అనమాట. అలా చేసినప్పుడు వారి జీవితంలో ఉపయోగపడే పాయింట్ ఏదైతే ఉందో అది మన వీడియోలో కనుక ఉంటే వారి జీవితానికి ఉపయోగపడే పాయింట్ ఏదైనా మనం చెప్పి వారికి ఉపయోగపడితే కనుక అది ఆ యొక్క కర్మ అనేది నాకు హెల్ప్ అవుతుంది, మన ఛానల్ గ్రో అవడానికి హెల్ప్ అవుతుంది. అండ్ చేసినందువల్ల లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసినందువల్ల మీకు కూడా హెల్ప్ అవుతుంది అనమాట. సో ఒక కైండ్ ఆఫ్ డిజిటల్ హెల్ప్ లాంటిది ఇది. సో మీకు నచ్చితే వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు కనుక ఈ నెక్స్ట్ 2027 ఏప్రిల్ వరకు ఇప్పటి నుంచి నెక్స్ట్ 2027 ఏప్రిల్ వరకు ఉన్న 9 మంత్స్ ఏదైతే ఉందో దీన్ని కాస్త సక్సెస్ చేసుకోవాలి. అండ్ ఈ టైం పీరియడ్లో వచ్చే సబ్స్ట్రగుల్స్ అన్నిటిని కూడా మిస్ చేసి కాస్త ప్రశాంతంగా ఉండాలనుకుంటే కనుక ఎప్పుడెప్పుడు వస్తాయని తెలుసుకొని సో నేను లాంచ్ చేసిన మిథున రాశికి స్పెసిఫిక్గా లాంచ్ చేసిన డిజిటల్ గైడ్ అయితే ఒకసారి చెక్అవుట్ చేయాల్సి ఉంటుంది. సో దాంట్లో ఏంటంటే మొత్తం మీ లైఫ్ గ్రోత్, ఫైనాన్సెస్, హెల్త్, రిలేషన్షిప్స్, కెరియర్ అండ్ గవర్నమెంట్ జాబ్ ఆస్పిరెంట్స్ కావచ్చు, రాహుకేతు ట్రాన్సిట్స్, వాటి రెమెడీస్ అండ్ ఎలాంటి ఇష్యూస్ వస్తాయి అండ్ ఎప్పుడెప్పుడు వస్తాయి, టైం లైన్స్, క్వార్టర్లీ ప్రెడిక్షన్స్ అన్నీ క్లియర్గా రాసి ఒక నీట్ గైడ్ లాగా తయారు చేసి మనం అప్లోడ్ అయితే చేసామన్నమాట. సో మీకు ఆస్ట్రాలజీ ఏం రాకపోయినా అర్థమవుతుంది. ఒక నీట్ ఫ్లో చార్ట్స్, యానిమేషన్స్, డయాగ్రామ్స్తో ఉంటుంది. సో అది ఒకసారి చెక్అవుట్ చేయండి, మీకు చాలా హెల్ప్ అవుతుంది. సో మన సబ్స్క్రైబర్స్, వ్యూవర్స్ చాలా మందికి ఉన్నారు, అందరూ సాటిస్ఫై అయ్యారు. సో దాని లింక్ అనేది పిన్డ్ కామెంట్లో ఉంటుంది. కామెంట్ సెక్షన్ ఓపెన్ చేసినట్టే పిన్డ్ కామెంట్ ఉంటుంది, ఫస్ట్లోనే ఉంటుంది. సో దాంట్లో లింక్ ఉంటుంది. సో ఒకసారి దాన్ని క్లిక్ చేసి మీరు చూడండి, మీకు చాలా హెల్ప్ అవుతుంది అనమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.